హాయ్! హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అవేర్‌నెస్ ఆఫ్ లైఫ్. ఈ వీడియో ముఖ్యంగా చాలామందికి తెలిసిన మరియు కొన్ని ఫ్యామిలీస్ ఎదుర్కొంటున్న సమస్య గురించి. ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక్కసారి గమనించండి. వీళ్ళంతా స్పెషల్ చిల్డ్రన్ అనగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలనమాట. అసలు ఇటువంటి పిల్లలు పుట్టటానికి కారణాలేంటి? ఇటువంటి పిల్లలు కలిగిన తల్లిదండ్రుల యొక్క మానసిక పరిస్థితి ఏంటి? ఇటువంటి పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యలు ఒక్కసారి ఆలోచించండి. చాలా బాధగా ఉంటుంది కదా! కనుక ప్రతి ఒక్కరూ ఇటువంటి పిల్లలు పుట్టటానికి గల కారణాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా తల్లిదండ్రులు కాబోయే వాళ్ళు మరియు వాళ్ళ కుటుంబంలోని వారు దీనిపై అవగాహనతో ఉండాలి. ఇటువంటి పిల్లలు అనగా ముందు భయపడతాము. భయపడటం వల్ల ఏమీ చేయలేము. కానీ అవగాహన పెంచుకుంటే మన తర్వాత తరం పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా పుట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కారణాలు తెలిస్తే పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇటువంటి పిల్లలు పుట్టడానికి గల కారణాలు. ముందుగా మనందరికీ తెలిసిన మేనరికపు వివాహాలు. కొన్నిసార్లు వారసత్వంగా కూడా రావచ్చు. అతి చిన్న వయసులో తల్లి కావటం అనగా 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవటం వల్ల కూడా ఇటువంటి పిల్లలు పుట్టవచ్చు. ఈ రోజుల్లో ఈ సమస్య తక్కువగానే ఉందిలేండి. కానీ ఇంకా అక్కడక్కడ జరుగుతూ ఉంది. లైఫ్లో సెటిల్ అవ్వాలి అని పెళ్ళి, పిల్లలు వాయిదాలు వేయటం వల్ల, లేటు వయసులో తల్లి అవ్వటం వల్ల అనగా 35 సంవత్సరాల తర్వాత తల్లి అవ్వటం వల్ల కూడా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఉండే ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, తల్లికి రక్తహీనత ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఉన్న వ్యసనాలు, దురలవాట్లు, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం మద్యపానం అనేది మన వైపు ఆడవాళ్ళకి కొంతవరకు తక్కువగానే ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది అలవాటుగా కూడా అంటే ఆడవాళ్ళకు కూడా ఈ అలవాటు అనేది ఉంటుందన్నమాట. ఈ అలవాటు ఆడవాళ్ళకి ఉండటం వల్ల తల్లిగా ఉన్నప్పుడు మద్యపానం, ధూమపానం చేయటం వల్ల కూడా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనగా రుబెల్లా, హెర్పిస్ వంటివి. తల్లికి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే పుట్టే పిల్లలు మెదడు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. జాబ్స్ చేసుకునే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువ ఒత్తిడికి లోనవటం వల్ల కూడా పుట్టే పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు పాటించకపోవడం, డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. డెలివరీ టైంలో బిడ్డకి ఆక్సిజన్ అందకపోయినా కానీ వాళ్ళ మెదడుపై ప్రభావం అనేది చూపుతుందన్నమాట. ప్రెగ్నెంట్గా ఉన్న తల్లి తలకి కానీ శారీరకంగా కానీ ఎటువంటి దెబ్బలైనా తగిలినా, గాయాలు కానీ తగిలినా ఇటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కనుక ప్రెగ్నెంట్గా ఉన్నవారు తల్లి తలకి కానీ శారీరకంగా కానీ ఎటువంటి దెబ్బలు కానీ గాయాలు కానీ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. డెలివరీ టైంలో బిడ్డని తీసేటప్పుడు అంటే డెలివరీ టైంలో బిడ్డ పుట్టే టైంలో ఫోర్సెప్స్ లాంటివి ఉపయోగించడం వల్ల కూడా బిడ్డ యొక్క మెదడు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. బిడ్డ పుట్టిన తరువాత వారి తలకి ఏదైనా పెద్ద పెద్ద గాయాలు తగలటం వల్ల అంటే ఏదన్నా పైనుంచి కింద పడిపోవటం, మంచాల మీద నుంచి కింద పడటం, మెట్ల మీద నుంచి కింద పడటం అట్లాంటివి జరిగినప్పుడు కూడా ఇటువంటి సమస్యలు అంటే పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉన్నప్పటికీ కూడా తరువాత ఇటువంటి పిల్లలుగా మారే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ ఇవి మనకు తెలిసిన కారణాలు. మనం ముందస్తుగా జాగ్రత్తగా ఉండేందుకు ఉపయోగపడే కారణాలు అనమాట. కనుక వీటిని ముందు వీడియోస్లో వీటి గురించి ముందు వీడియోస్లో మీకు మరికొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని అందరూ తెలుసుకోవటం కోసం మీ ఇంట్లోని పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి, తల్లిదండ్రులు కావాలనుకుంటున్న వారికి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ.